సూపర్ 6తో పాటు ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించినటువంటి మౌజన్ ఇమాములకు ఇచ్చేటువంటి పారితోషికం, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయినటువంటి నిధులు, ముఖ్యంగా మౌజన్లకు సంబంధించినటువంటి 10,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఇమాములకు ఇచ్చేటువంటి 10,000 కానీ ఈరోజు మన ప్రభుత్వంలో దాదాపు 90 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి కార్యక్రమం కానీ, అలాగే పురోహితులకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేటువంటి 15,000 రూపాయల దగ్గర నుండి ముఖ్యంగా నాయి బ్రాహ్మణుల కోసం ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అడుగులు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 25,000 రూపాయలు నాయి బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈరోజు ఒక పక్కన మనందరికి కూడా తెలుసు, గీత కార్మికులకు సంబంధించి వాళ్ళకి లిక్కర్ షాపుల్లో ఇచ్చేటువంటి 10% రిజర్వేషన్ కానీ, అలాగే నాయి బ్రాహ్మణులు వాడుకునేటువంటి విద్యుత్ మీద సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా లాయర్లకు ఇచ్చేటువంటి సహాయం కానీ, అలాగే ఆటో వాళ్ళ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కానీ, రాష్ట్రంలో సంక్షేమం అంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో పెట్టినటువంటి సంక్షోభం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందాల్సినటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెట్టినటువంటి పరిస్థితులు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.